దేవుని నామానికి వందనాలు. 10 ఆజ్ఞల ధ్యానాంశంలో మనం ఈరోజు 10వ ఆజ్ఞని మనం చెప్పుకుందాం. ఇదే లాస్ట్ ఆజ్ఞ. మరి ఈ 9, 10 ఆజ్ఞలు రెండు కూడా కనెక్టెడ్గా ఉంటాయి. 9వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ నీ పొరుగు అని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు అందకు దేనినైనను ఆశింపకూడదు అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పొరుగు అని భార్యను లాలించి వశపరచుకొనకూడదు. పనివారికి బలత్కారంగా తొలగింపకయు, పశువులను అక్రమంగా తోలుకొని పోకయు, వారును అవియు అతని యొద్ద నుండి చేయవలసిందంతయు చేయనట్లు మనం ప్రయత్నం చేయవలను. ఇక్కడ అర్థంలో మొదటిది ఏమని రాయబడి ఉందంటే నీ పొరుగు వాని భార్యను లాలించి వశపరచుకొనకూడదు. 9లో ఇల్లుని అన్నారు, ఇక్కడేమో భార్యను అన్నారు. అలాగే వారి పనివారిని అంటున్నారు. అలాగే వారి యొక్క పశువులు, ఆ రోజుల్లో వాళ్ళకి పశువులు అయి ఉండే కదా, అంటే వారి యొక్క ఏ వస్తువునైనాను మనం తీసుకోనకుండా ఇంకా వారికి క్షేమం కలిగినట్లు, వాళ్ళు సంతోషంగా ఉండినట్లు మనము ప్రయత్నము చేయాలి అని చెప్పేసి ఈ ఆజ్ఞలో రాయబడి ఉంది. ఎప్పుడు మనం పొరుగువారి ఇల్లును కానీ, భార్యను కానీ, లేకపోతే వాళ్ళ వస్తువులు కానీ, వాళ్ళు ఏదన్నా ఎందుకు ఆశపడతామంటే ఎప్పుడైతే మనకి సంతృప్తి అనేది లేనప్పుడు, మనకున్న దాంతో మనం సంతృప్తి పడాలి. అందరూ ఒకే స్థితిలో, అందరూ ఒకే విధంగా ఉద్యోగాలు చేయడం కానీ, ఒకే స్థితిలో ఎదగడం కానీ ఉండదు. కొంతమంది ఎక్కువ మంచి ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటారు, కొంతమంది తక్కువ చేసుకుంటారు. కానీ ఎలాంటి పరిస్థితి అన్నా కలిమిలోనూ లేమిలోనూ మనం సంతోషంగా ఉండాలి. దురాశ దుఃఖంనకు చేటు అనే సామెత ఉంది. ఎప్పుడైతే మనం దురాశ కలిగి మనకు లేని దానికోసం ఆశపడుతూ, పొరుగు వారికి ఉన్న వాటిని గురించి మనం ఆశపడుతూ మనం అవి మనకు కావాలి అని అనుకుంటాము, అలాంటప్పుడు మనకి సంతోషం పోతుంది. మనం మన జీవితాన్ని నిరాశ నిస్పృహలతో మన జీవితాన్ని మనల్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఆ కంటెంట్మెంట్, మనకున్న దాన్ని బట్టి కంటెంట్మెంట్ ఉండాలి. దాని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. దీన్నే లోభము అంటారు. లోభం అంటే గ్రీడ్. మనుషులకు ఈ గ్రీడు, ఈ దురాశ, అత్యాశ ఉన్నప్పుడు వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు. ముఖ్యంగా ఇక్కడ ఏమనుకోకండి, స్త్రీలు ముఖ్యంగా సమయం ఎక్కువ ఉంటుంది కదా. పాత రోజుల్లో హౌస్ వైఫ్స్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు పొరుగు వారికి ఏముంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఏం కొనుక్కున్నారు, ఏ చీర కొనుక్కున్నారు, ఎలాంటి చీర కొనుక్కున్నారు, ఇక ఇదేనన్నమాట. అవి చూసి వచ్చేసి వాళ్ళకు కూడా అదే వస్తువు వాళ్ళ ఇంట్లో కూడా ఉండాలి, వెంటనే ఉండాలి అని అత్యాశ దురాశతో మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాగా ఆ లోభము, ఆ గ్రీడ్ అనేది, ఆ దురాశ అనేది వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అలాగే ఇక్కడ మొదటిది ఏమని అన్నారు, పొరుగువాని భార్యను లాలించి వశపరచుకోకూడదు. ఇది కూడా ఈ రోజుల్లో చాలా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఎక్కువైపోయినాయి. భార్య భర్తలు ఒకరికొకరు లాయల్గా నమ్మకంగా బ్రతకపోవడం వలన ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఎక్కువైపోయి చాలా భయంకరమైన లోకంలో, చీకటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ చాలా విచిత్రమైన, ఆశ్చర్యకరమైన, వింతైన పద్ధతులను, పాప భీతి లేక, దేవుని భయం లేక, వయసు లేదు వరస లేకుండా చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. మరి నేనైతే టీవీలు చూడగానే, టీవీలో సీరియల్స్లో అసలు పాత రోజులు ఏదన్నా 1-2 అలా కొంచెం చూసినప్పుడు టక్కన మూసేసేదాన్ని. ఎందుకంటే ఎంత భయంకరంగా చూపిస్తూ ఉంటారంటే ఈ విషయాలన్నీ అవి వాళ్ళని, ప్రజలను చాలా తప్పుదో పట్టిస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ
చాలా పవిత్రంగా ఉండాలి. వాళ్ళ పవిత్రతను వాళ్ళు కాపాడుకోవాలి. అది తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో పొరుగువారి భార్యను ఆశించడం, రకరకాల రిలేషన్స్ కలిగి ఉండడం, ఇలాంటివి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ తప్పును దాచడానికి అది కానీ బయట పెడితే గొడవలు, హత్యల దాకా కూడా వెళ్తూ ఉన్నాయి. అవి మీకు అందరికీ తెలుసు, నేను విపులంగా చెప్పక్కర్లేదు. తర్వాత ఈ తప్పులు చేసే వాళ్ళ గురించి విన్నప్పుడు మంచి వాళ్ళు కూడా వాళ్ళ భార్యలను అనుమానించి అనవసరంగా దేవుని భయభక్తుల్లో ఉన్న పవిత్రమైన స్త్రీలను కూడా అనుమానించి వారి హృదయాలను గాయపరచడమే కాకుండా వాళ్ళని హింస పెట్టడం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇలాంటివన్నీ తప్పు. ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత భయంకరంగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారంటే దేవునికి తెలీదు అనుకుంటారు. ఇక్కడ దేవుని గ్రంథంలో 139 దావీదు కీర్తనలో 1-3 వరకు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు, మనం కూర్చుండుట మనం లేచుట. నాకు తలంపు పుట్టకముందే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి దేవునికి దాచబడి మరుగైనది ఏది లేదు అని ప్రతి ఒక్కరూ ఎంతో మనస్సాక్షి కలిగి జాగ్రత్తగా పవిత్రంగా ఈ లోకంలో బ్రతకాలి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 3-5 వరకు కూడా దీని గురించి ఇలాగ రాయబడింది. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. చూడండి, యెహోవాకు తెలియదు, విచారణ చేయడనుకుంటారండి. దేవుడు లేడని వాళ్ళు ఎల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు. చాలామంది ఈ మూర్ఖులు, ఈ దుష్టులు అనుకుంటారంట దేవుడికి తెలియదు, దేవుడు లేడు అని అనుకుంటారంట. కాబట్టి ఇవన్నీ దేవుడికి దాచమదే మరుగైనది ఏది లేదని గ్రహించాలి. తర్వాత మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన దేహము దేవుని ఆలయము. మరి 1 కొరింథీల్లో రాయబడి ఉంటుంది ఏంటంటే 1 కొరింథీలు 6:19, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. కాబట్టి అలాంటి తప్పు పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన విధంగా మన దేహంతో దేవుని మహిమపరచాలంటున్నా. అలాగే 1 కొరింథీలు 3:6 ఏమని రాయబడి ఉంటుంది అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనానో దేవుని ఆలయంను పాడు చేసినలా దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. కాబట్టి 10 ఆజ్ఞలో ఈ మొదటి భాగంలో నీ పొరుగు అని భార్యను ఆశింపకూడదని చెప్పేసి ఈ వచనాలన్నీ మనం చదువుకున్నాం. అలాగే పనివారిని బలత్కారంగా తొలగింపకయు అని ఉంది. ఈ కొంతమంది ఏంటంటే వారి యొక్క అవసరాల కొరకు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, పెద్దవారు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పనివారు చాలా అవసరం అవుతారు. వాళ్ళు చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు వాళ్ళు. ఈ పొరుగు వారు ఏం చేస్తారంటే వాళ్ళ పనివారిని, పోయినసారి ఎప్పుడో నేను చెప్పాను ఆ మాట, ఒక విట్నెస్ చెప్పాను. అయితే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి అసూయతో ఏం చేస్తారంటే ఆ పనివారిని తొలగించడానికి చేస్తూ ఆ పొరుగు వారికి ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారు, ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అది కూడా చాలా తప్పు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగే ఇంకా 10వ ఆజ్ఞలో ఏంటంటే అర్థం, పొరుగు వారి స్వాస్థ్యంను కాపాడుచు వారి అభివృద్ధి కొరకు సహాయం చేయవలెను. మనం ఈ ఆజ్ఞను ఎంతమంది ఈ రోజుల్లో పాటిస్తున్నారు అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. పొరుగు వారి యొక్క అభివృద్ధి కొరకంట, వాళ్ళ యొక్క ఆస్తిని కానీ వాళ్ళ యొక్క మంచిగా వాళ్ళు వర్ధిల్లాలని కోరుకుని ప్రార్థించి వారికి సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నాము అన్నది
ప్రతి ఒక్కరూ మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే అర్థమవుతుంది. కొంతమంది చాలామంది ప్రార్థన తల్లులు ఇతరుల కొరకు ఎంతో ప్రార్థన చేస్తారు. నిజంగా వారి ప్రార్థనల వల్లే మనమందరం కూడా ఆశీర్వదింపబడి దీవించబడి ఉన్నాము. కాబట్టి మనం కూడా అలా చేయాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక ఇంట్లో ఉన్నాను. 3 పోర్షన్స్ అది. దాంట్లో ముస్లిమ్స్ ఫ్యామిలీ, నేను క్రిస్టియన్ని, ఇంకొకరు హిందూస్ ఉండేవాళ్ళం. అయితే ఎంత చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంటే ఆ ఇంటిని అందరూ చూసి అమర్ అక్బర్ యాంటనీ అని చెప్పేసి ఏదో పిక్చర్ వచ్చిందంట. అందుకని చెప్పేసి క్రిస్టియన్, ముస్లిమ్స్, హిందూస్ ఉంటున్నారని చెప్పేసి మమ్మల్ని చూసేవాళ్ళు. మేము ఎంతో కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. ముఖ్యంగా నేను చిన్నదానిగా నేనే ఉద్యోగానికి వెళ్ళేదాన్ని అయినా ఏ రోజు అలాంటి గర్వం లేకుండా చిన్నదానిగా కొత్త పెళ్ళైన బిడ్డని, మా హస్బెండ్ ఎక్కడో దూరంలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళెవ్వరు ఏది చెప్పినా వినేదాన్ని. వారి యొద్ద ఎంతో నేర్చుకున్నాను. ఇప్పటికీ నేను ఆ రోజులు మర్చిపోలేను. కానీ అలాంటి రోజులు ఇంకా రావు అని మనం గ్రహించాలి. ఎందుకంటే పొరుగువారు మనతో అంత చక్కగా ఉండే రోజులన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పొరుగు వారిని వారు కూడా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తర్వాత హబకు గ్రంథం 2:9 ఏమని రాయబడి ఉందంటే, తనకు అపాయం రాకున్నట్లు తన నివాసం బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయంగా లాభం సంపాదించుకొని వారికి శ్రమ. చెప్పాను కదా, చాలా స్వార్థపరులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇట్లా ఎంతవరకు మా కుటుంబము ఆలోచిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వారి కొరకే అన్యాయంగా లాభం సంపాదించుకుంటారంట. అలాంటి వాళ్ళకి అది శ్రమ అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అలాగే ఒక హెచ్చరిక యెహెజ్కేలు గ్రంథంలో 33:11 ఇలాగ రాయబడి ఉంది. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నారంటే ఏమనంటే, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అని చెప్తున్నారు. సో దేవునికి దుర్మార్గుడిని శిక్షించడం, అవన్నీ మరణం కలిగించడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎదురు చూస్తూ ఉంటారు, వీరెప్పుడు మారుతారా, వీరెప్పుడు నా వైపు తిరుగుతారా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు మనం ధ్యానించాం కదా ఇంతవరకు. ఆజ్ఞాత క్రమమే పాపం. కాబట్టి మనం మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలను మనము జాగ్రత్తగా వాటిని పాటిస్తూ వాటిని అవలంబిస్తూ పాపం నుండి తొలగి దేవునికి ఇష్టమైన వారంగా బ్రతుకుతూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఆజ్ఞలన్నిటి గురించి దేవుడు తెలియచెప్పింది ఏమిటి అని చెప్పేసి చిన్న ప్రశ్నోత్తరంలో రాయబడి ఉంది. అదేంటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడును, నన్ను ద్వేషించి వారిలో 3-4 తరాల వరకు పర్యంతరము తండ్రుల దోషంను కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల పర్యంతరము కరుణించి వాడనై ఉన్నానని చెప్పాను. చూసారా, మన రోషం గల దేవుడు ఆయన. వారి కుమారుల మీదకి 3-4 తరములు. ఇక్కడ కూడా ఎంత మంచిగా చెప్తున్నారో చూడండి. అలాగే ప్రేమించేవారినంట 1000 తరముల వరకు ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి దీనికి అర్థం ఏంటి అని చెప్పేసి కూడా అక్కడ రాయబడి ఉంది. అక్కడ ఏంటంటే, దేవుడు ఈ ఆజ్ఞలను మీరు వారినందరినీ శిక్షించదనని బెదిరించుచున్నాడు గనుక మనం ఆయన కోపంనకు భయపడి ఈ ఆజ్ఞలకు విరోధంగా ప్రవర్తింపక ఉండవలెను. ఆయన ఈ ఆజ్ఞలను గైకొని వారి అందరికను కృపగలవాడై సకల ఆశీర్వాదంలో దయచేసేదనని వాగ్దానము చేయుచున్నాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో, ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతుకుతారో దేవుడు వారిని ఆశీర్వదిస్తారంట. ఆయన కృపను చూపిస్తారు, సకల ఆశీర్వాదాలు మనకిస్తారు. కనుక మనము ఆయనను ప్రేమించి ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞల ప్రకారము సంతోషంతో
చేయవలెను అని చెప్పేసి రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ రోజుల్లో మరి దేవునికి ఇష్టమైన విధంగా ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతుకుతూ మరి ఆఖరి దినాల్లో రాకడ దినాల్లో ఉన్నామని మనం చుట్టూ చూస్తూ ఉన్నాము. మరి అది ఎప్పుడు వస్తుందని ఎవ్వరు కూడా చెప్పలేరు. దేవుని కుమారుడే నేను చెప్పలేను, నా తండ్రి ఒక్కడికే తెలుసు అని చెప్పి అన్నారు. కాబట్టి మరి ఆ రాకడ ఎప్పుడు వచ్చినా మనమందరం కూడా నిందారహితులుగా ఉండి ఎత్తబడే వారంగా ఉండాలి అని, అలాగే పరలోక స్వాస్యాన్ని మనం పొందుకోవాలని, మనము నిత్యము ఆయనకి ఇష్టమైన బిడలుగా బ్రతుకుతూ ఉండడానికి పరలోక దేవుడు మనకి సహాయం చేయనుగాక. సరే, 10వ ఆజ్ఞ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దుష్టత్వం. ఇతరులకు హాని చేసే విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు మనకి ఏదైనా చేసినా కూడా మనము దానికి ప్రతి కీడు చేయకూడదు. మరి కీర్తనల గ్రంథం 4లో ఇలాగ రాయబడి ఉంది. ఈ దుష్టులు ఇతరులకు హాని చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, నేను అది కూడా అనుభవించాను ప్రక్కవారితో. ఎంతో మనల్ని చూసి ఓరవలేక అసూయలు, ద్వేషంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఏమనుకుంటారంటే బలవంతులు బలహీనులను, బలం లేని వారిని ఇబ్బంది పెడతా ఉంటారని చెప్పేసి, అది కూడా చాలా తప్పు. కాబట్టి ఒంటరిగా ఉన్న వాళ్ళని, స్త్రీలను ఇలా ఇబ్బంది పెట్టడం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసి ఏమనుకుంటారంటే మనల్ని చూసేవాళ్ళు ఎవ్వరు లేరు, దేవుడు చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఇంకొక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 11:4లో ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందుంది. వీళ్ళు అనుకుంటారంటే అబ్బా ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు, ఆయన చూడటం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఏంటంటే, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో క్లియర్గా వ్రాయబడి ఉంది. కాబట్టి మనం ఎంతో భయము, భక్తి కలిగి మనం ఏది చేసినా దేవునికి మనం లెక్కప్ప చెప్పవలసిన వారమై ఉన్నామని గ్రహించుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒకళ్ళే అవతల వాళ్ళని చాలా హింసిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఇక్కడ ఏమని రాయబడి ఉంది దేవుని గ్రంథంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని రాయబడి ఉంది. కాబట్టి మనం మౌనంగా ఉండి దేవుని వాక్యంలో ఉండి ఊరుకుండి నేనే దేవుడినని మీరు తెలుసుకోండి, నేను మహోన్నతును, సైన్యములకు అధిపతి యెహోవా మనతో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండి దేవునికి ప్రార్థించుకుంటే దేవుడు మన పక్షంగా ఉంటారు. మనకే హాని కలగకుండా ఆయన చూసుకుంటారు, ఆయన తీర్పు తీరుస్తారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఉగ్రత కానీ తీర్పు కానీ ఆయనకి మనం వదిలేయాలి. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. ఇంకొక వాక్యం దేవుని గ్రంథంలో ఉంది ఏంటంటే, నిన్ను ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్టు అని చెప్పేసి అంటారు. చూడండి ఎంత మంచి వాక్యము. కాబట్టి ఇతరులకు హాని చేద్దామని చూసినప్పుడు వాళ్ళ పక్షంగా పరలోక దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరుగు వారికి హాని చేయడం కానీ, ఇబ్బంది కలిగించడం కానీ, వాళ్ళపై ద్వేషము అవన్నీ కూడా పెంచుకోకూడదు. ఇక్కడ లూకా సువార్త 12:15 నుంచి, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. లోభం అంటే గ్రీడ్. ఒకని కలిమి విస్తరించడం వాని జీవమునకు మూలం కాదనను. ఎవరికన్నా కలిమి విస్తరిస్తే వారి జీవానికి అది మూలం కాదు. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, అది తెలుసు కదా ఆ కథ మీకు.
ఆ భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ఆ ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ఏమని చెప్పుకుందాం అనుకున్నాడంటే, చూడండి, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగనే ఉండునని చెప్పాను. కాబట్టి మనం సమకూర్చుకున్న ధనం కానీ ఏది కూడా శాశ్వతమైనది కాదు. అది మనతో రాదు. మనం చనిపోయాక ఏది మనం తీసుకెళ్ళలేము. కాబట్టి మనకున్న దాంతో, మనలో ఉన్న లోభం కానీ, మనలో ఉన్న ఇతరుల ఎడల అసూయ కానీ, అత్యాశ కానీ, ఇవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలని కోరుకుంటున్నాను. మరి ప్రార్థించుకుందాము. మరి చాలా రోజుల నుంచి మనం ప్రతి వారము 10 ఆజ్ఞలు ధ్యానించుకున్నాము. ఈ రోజుతో 10 ఆజ్ఞలు అయిపోయినాయి. దేవుని కృప వల్ల పరలోక దేవుడు నాకు సహాయం చేసినందుకు ఆయనకు స్తుతి చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీవు ఇచ్చిన ధర్మశాస్త్రంలో మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు ప్రభా, ముఖ్యంగా ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో మాకెంతో అవసరమై ఉన్నది ప్రభా. ఎంతో తండ్రి ప్రభా, నీ వాక్యంలో ప్రతీది రాయబడి ఉంది ప్రభా. నీవు చూస్తున్న దేవుడు అని, నీవు కన్నులారా దృష్టించే దేవుడు అని, పగ తీర్చుకోవడం నీ పని అని తండ్రి ఎన్నో వాక్యాలు మేము ఈ 10 ఆజ్ఞల విషయంలో విన్నాం ప్రభా. వాటన్నిటిని మేము నెమరు వేసుకుంటూ ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించి నీవు చూపించిన ఆ ప్రేమను ఇతరులకు, మా పొరుగు వారికి ఆ ప్రేమను చూపిస్తూ తండ్రి సంతోషంగా అందరితో కలిసి బ్రతుకుతూ ప్రభా, ఇదిగో తండ్రి నీ రాకడ వచ్చినావు, నీ రాకడలు ఎత్తబడే బిడ్డలుగా చేయండి. అలాగే ప్రభా, మా పిలుపు వచ్చినప్పుడు తండ్రి పరలోక స్వాస్యాన్ని మేము సంపాదించుకోవడానికి నాయన, పరలోక స్వాస్యాన్ని పొందుకోవడానికి మాకొక్కరికి ఆ సిద్ధపాటును దయచేసి నాయన, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి నాయన తండ్రి, ఇదిగో మాకు ఆ జ్ఞానాన్ని దయచేసి నాయన, నీ ప్రియబిడలుగా బ్రతకడానికి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ థ్యాంక్ యూ.